టుక్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అండి. వి డిడ్ నాట్ గో టు భీమవరం. భీమవరం సంక్రాంతికెళ్ళి చనిపోయారు. మాకసలు అదొక ట్రామా లాగా ఉండిపోయింది. నేను మా బ్రదర్ ఈ ఇయరే అనుకున్నాం. లేదు మనం అట్లా అదొక బ్లాక్ మార్క్ లాగా పెట్టకూడదు. ఓకే. ఆయన టైం అయింది. మనం కూడా ఎళ్లి సెలబ్రేట్ చేయాలి. ఆయన రూట్స్ కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ నుంచి లెట్ అస్ గో అని ఈ ఇయరే మేము డిసైడ్ అయ్యాం. ఓకే. సో అందుకని అప్పటి నుంచి 10 ఏళ్ల నుంచి భీమవరం వెళ్ళలేదు మీరు? వెళ్ళలేదు అసల. వెళ్ళలేదు. సెలబ్రేట్ కూడా చేసుకోలేదు. అయితే లాస్ట్ ఇయర్ సుమ గారిని నేను కనుమ రోజు కలిసా. యాంకర్ సుమ గారు. కలిసినప్పుడు పండగ చేసుకుంటున్నారా అంటే, లేదు మ్యామ్ ఇట్లా అయిందని చెప్పాను. షీ టోల్డ్ మీ వన్ థింగ్. నాన్నగారు లేరు అని మీరు సల్క్ అయితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారా? ఆయన లేకపోయినా ఆయన జర్నీని మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. దెన్ దే విల్ బీ హ్యాపీ. మీ పిల్లలకి మీరు ఇచ్చే లెగసీ కూడా అదే కదా అని చెప్పారు. దట్ మూమెంట్ రియలీ కాట్ మై. సంక్రాంతి టైంలో అలా జరిగిందండి. 10 ఏళ్ళుగా సంక్రాంతి చేసుకోవట్లేదు. ఆ మేడం కూడా అలా సుమ గారు చాలా బాగా షీ టోల్డ్ మీ ఇట్లా ఎందుకు సెలబ్రేట్ చేసుకోండి, లెగసీ కంటిన్యూ అవుతుంది. మీ పిల్లలకు కూడా హ్యాపీనెస్ ఫార్వర్డ్ అవ్వాలి తప్ప ఎనీ టైమ్ వీ ఆల్ విల్ పాస్ అవే, బట్ కీప్ సెలబ్రేటింగ్ ద మూమెంట్స్ సో దట్ దే విల్ బీ హ్యాపీ అని చెప్పారు. మేము కూడా ఇంకా ఐ థాట్ ఈ ఇయర్ కూడా కొంచెం ఇక్కడే చేసుకున్నాము. వీ డిడ్ నాట్ ఇట్స్ నాట్ లైక్ అంత బాధపడతా అట్లా లేము. మేడం, యాక్చువల్గా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలవడానికి కారణం ఏంటంటే, ఏదో మిమ్మల్ని ఎమోషనల్ చేసేసి లేదంటే ఒక కాంట్రవర్షియల్ తీసుకొచ్చి దానికోసం కాదు. బట్ నేను అడిగే క్వశ్చన్ కొంచెం ఎమోషనలైజ్ అవుతారేమని ముందే చెప్తున్నాను. నా ఉద్దేశం అది కాదు, బట్ అడగాలి కాబట్టి అడుగుతున్నాను. నాన్నగారిని అక్కడ నుంచి హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్స్ ఇంకా కష్టం